యంగ్ జనరేషన్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి 2 మంచి కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్. యంగర్ జనరేషన్ ఈ పర్టికులర్లీ అఫ్కోర్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ మోర్ సో ఇన్ ఇండియా మనకు ఎంత కాంపిటీషన్ ఉందంటే ఏ ఫీల్డ్లో పోయినా కానీ టఫ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. పేరెంట్స్ కూడా నువ్వు ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ రావాలి క్లాస్, అప్పటి నుంచి స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ రావు. జాబ్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మానసిక ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. స్లీప్ అనేది ఉండడం లేదు, నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి. సో ఈ విధంగా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకు బాగా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది, దాంతో డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. అదొకటి. రెండవది స్మోకింగ్, వెరీ వెరీ డేంజరస్. ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు స్మోకింగ్ ఇంకా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు, కానీ ఇంకా స్మోకింగ్ అనేది ఉన్నది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్.